For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రస్తుతం మనం BHEL లో ఉన్న ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ లో ఉన్నాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధికా లెల్లా, ఎక్యుపెంచరిస్ట్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్యన ఏజ్ తో సంబంధం లేకుండా టీనేజ్ అమ్మాయిల నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు థైరాయిడ్ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారు. అవునండి. అసలు థైరాయిడ్ ఎన్ని టైప్స్ ఉంటాయి మేడం? అసలు థైరాయిడ్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి మేడం? థైరాయిడ్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి హైపర్ అండ్ హైపో. రావడానికి గల కారణం అంటే టెన్షన్. పూర్వకాలంలో అసలు థైరాయిడ్ అంటే ఏంటో తెలియదు. అవును, ఇప్పుడు అందరికి టెన్షన్స్ అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మొత్తం చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయింది. ఏమన్నా ఎవరికన్నా పీస్ఫుల్ లైఫ్ ఉందా? అంతా రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్. మన కోసం మనం కూడా టైం కేటాయించుకోలేని పరిస్థితి. మరి అంటప్పుడు థైరాయిడ్ రాకుండా ఏమవుతుందండి అంటే ఇక్కడ విశుద్ధ చక్ర అన్నది డియాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఆ విశుద్ధ చక్రాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఈ ముద్ర ఉపయోగపడుతుందండి. శంఖ ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి ఫింగర్ దీన్ని క్లోజ్ చేసి ఇలా పెట్టాలి. రోజు 10 మినిట్స్ చేసుకోవాలి. ఓకే ఓకే. దీంతోపాటు మెడిటేషన్ ఏంటంటే ఓం శాంతి. ఓం అంటే నేను జీవాత్మను, ఆత్మ యొక్క స్వధరం శాంతి అన్నమాట. ఓం శాంతి అని అనలేని వాళ్ళు నేను శాంతి సంపన్నమైన జీవాత్మను అని చెప్పేసి అనుకోవచ్చు. లలిత సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉంటే ఓం శ్రీ విశుద్ధ చక్ర నిలయాయ నమః అనే లలిత సహస్రనామాన్ని చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఈ ప్రెషర్ పాయింట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉందంటే కంగారు పడద్దు. ఆటోమేటిక్గా వాళ్ళకి TSH లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. మెయిన్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవాలమ్మా. టెన్షన్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది సన్నగా అయిపోతారు, కొంతమంది లావుగా అయిపోతారు. లావుగా అవుతే కనుక మనకి అంత డేంజర్ కాదు, కానీ సన్నగా అయితే మాత్రం చాలా డేంజర్ అనమాట. ఇది చాలా వరకు లావ్ అయితే కొంచెం భయపడతారు కదా మేడం? కాదమ్మా, థైరాయిడ్లో సన్నగా అయిపోయేది కూడా ఉంది. అది హైపర్. అవును, అది హార్ట్ బీట్ని ఎక్కువ చేసేస్తుంది. జనరల్గా ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే థైరాయిడ్ మానేస్తూ అంటే టాబ్లెట్స్ వేసుకుని ఆ TSH లెవెల్ బాగానే ఉంది కదా అని చెప్పి మానేస్తున్నారు. ఆ TSH లెవెల్ బాగానే ఉంది కదా అని మానేసినప్పుడు మేబీ 6 months 1 year బాగానే ఉండొచ్చు, కానీ తర్వాత సడన్గా మీకు హార్ట్కి ప్రాబ్లం అయితే ఎవరు ఏం చేస్తారండి? హార్ట్ వాల్స్ని డ్యామేజ్ చేస్తుందండి. థైరాయిడ్ హార్ట్ వాల్స్ని డ్యామేజ్ చేస్తుంది, అంటే బ్లాకేజ్ చేయడం అవన్నీ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే వన్ ఆఫ్ ద రీజన్ థైరాయిడ్. సిమ్టమ్స్ ఉన్నాయి, ఒకవేళ వాళ్ళు సరిగ్గా చూపించుకోలేదు, లేదు అంటే ఉండి కూడా ఈ ప్రికాషన్స్ అంటే యోగ ముద్రాస్ అవి చేసుకోకుండా ఉండకపోవడం. తర్వాత ఏంటంటే మధ్యలో మెడిసిన్ మానేస్తున్నారు. అంటే అల్లోపతి ఇది రెగ్యులర్ వాడాలి. 3 months అయిందంటే మానడానికి వీల్లేదు. ఒక సర్టెన్ పీరియడ్లో మీకు బాగానే ఉంది అని చెప్పడం వల్ల, లేదంటే వేరే వాళ్ళు చెప్పారని, లేదంటే బాగానే ఉంది కూడా ఆపేయండి అని ఆపేయడం వల్ల మీకు అంటే కొన్ని మంత్స్ అయిన తర్వాత, కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా హార్ట్కి అన్నది ప్రాబ్లం వచ్చేస్తుందండి. అందుకే రీసెంట్గా మనకి హార్ట్ అటాక్స్ రేటింగ్ అన్నది ఎక్కువైపోయింది. ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను శాంతి సంపన్నమైన జీవాత్మ అనుకుంటూ మీరు చేసుకోండి. యాక్యుపంక్చర్లో మాత్రం మంచి రిజల్ట్ ఉందండి. రీసెంట్గా నేను ఒక పేషెంట్కి చేస్తున్నాను, అంటే థైరాయిడ్ గురించి అని కాదు, ఆవిడ వేరే ప్రాబ్లమ్స్ తోటి వచ్చారు. ఆవిడ నాకు ఏం చెప్పారు అంటే, మేడం ఇదివరకు నేను మీ దగ్గర రాకముందు ఆ డైట్ ఈ డైట్ అన్నీ చేసేదాన్ని, మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఏ డైటు లేదు, హ్యాపీగా నాకు కావాల్సింది తినమన్నారు, ప్రశాంతంగా ఇప్పుడు తినేటప్పటికి నాకు థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ నేను 1 time 2 times చూపించుకున్నాను, చాలా వరకు డౌన్ అయిపోయింది. ఇంకొక 1 month వెయిట్ చేసి నేను టెస్ట్ మాన్యువల్గా నేను వీడియో ఇస్తాను అని చెప్పడం జరిగింది అనమాట. అంటే మీకు కావాల్సిన ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మీ సోల్ సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది. దాని మీద కూడా మీ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కంట్రోలింగ్ ఉంటుందండి. దీంట్లో యాక్యుపంక్చర్ ఆవిడ చేయించుకోవడం వల్ల మరి మొత్తానికైతే చాలా వరకు కంట్రోల్కి వచ్చేసింది ఆవిడకి. కొంతమంది చాలామంది పేషెంట్స్ కూడా కంట్రోల్ అయిపోయిందండి. ముద్రాస్ కూడా మనకి 30% రిజల్ట్ ఉంటుంది. కానీ దయచేసి ఈ మధ్యలో మాత్రం అల్లోపతి మెడిసిన్ 6 months దాటింది అంటే మాత్రం ఎవరు ఏం చెప్పినా కూడా ప్లీజ్ మానద్దు. థైరాయిడ్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వేస్తూనే ఉండాలా మేడం? 3 months లోపు అనుకోండి నేను మానిపించేస్తాను. మరి అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తోటి మానిచ్చు. లేదు నాకు రీసెంట్గా వచ్చింది, ఏదో 1 or 2 days అయింది, ఏదో 1 week అయింది అలోపతి మెడిసిన్ వేసుకుని అన్నా కూడా మీరు మానేయచ్చు.
యోగ ముద్ర, ఈ ప్రెషర్ పాయింట్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆక్యుపంచర్ తోటి క్లియర్ అవుతుంది. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుని కూడా 6 months దాటింది అంటే మాత్రం ఎవరేం చెప్పినా, అంటే నేను కానీ వేరే వాళ్ళు ఎవరేం చెప్పినా కూడా దయచేసి మానద్దు. దాని రీజన్ 100 స్పీడ్ తోటి నేను ట్రై చేస్తూ బ్రేక్ వేస్తే ఏమవుతుంది అంటే మీ బాడీకి ఆ డ్రగ్ అలవాటు పడిపోయారు. అలాంటి సడన్గా మానేశారు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన తర్వాత ఫుడ్ లో కూడా కొంచెం చేంజెస్ చేయాలి అంటారు కదా. అండి నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు నాకు కావాల్సిన ఫుడ్ నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలీదు, నెక్స్ట్ మినిట్లో నాకు ఏం జరుగుతుందో నాకు తెలీదు. కనీసం నాకు కావాల్సింది, నాకు ఇష్టమైన ఫుడ్ కూడా నేను తినలేకపోతే ఆ లైఫ్ ఎందుకు అని అడుగుతానండి. పూర్వపు రోజుల్లో చూస్తే రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకి కావాల్సిందంతా ఫుల్గా తినేవారు. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఎప్పుడైతే మీరు ఫుడ్ రిస్ట్రిక్షన్ పెట్టుకున్నారో అప్పుడే రోగాలు కూడా ఎక్కువైనాయండి. కాబట్టి నేను వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుందో ఒకటి పడదు. మీకు ఏది పడుతుందో మీకు తెలుసు, మీకు ఏది ఇష్టం మీకు తెలుసు. మీకు కావాల్సిన హ్యాపీగా తినండి, కానీ అది లిమిట్లో తినండి. అంటే మీకు ప్రాబ్లం బట్టి చూసుకుని తినండి, కానీ లిమిట్లో తినండి, కానీ మీకు కావాల్సినవి తినొచ్చండి. ఎప్పుడైతే తింటున్నామో దాని యొక్క లాజిక్ కూడా చెప్తున్నా. సోల్ సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి, ఆ ప్రభావం బాడీ ఆర్గాన్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. నేను హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మైండ్ హ్యాపీగా ఉందనుకోండి, నా బాడీలో ఏమున్నా కూడా తొందరగా సెట్ అయిపోతాను, తొందరగా క్యూర్ అయిపోతాను. కాబట్టి మీకు కావాల్సిన తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే తినడానికి కూడా లేకపోతే ఇంక లైఫ్ వేస్ట్ కదా. నాకు డబ్బులు ఉండి వేస్ట్, అన్నీ ఉన్నా తిని లేకపోతే ఎలాగండి? అంతే మేడం, ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు మేడం థైరాయిడ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.